హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఇవాళ నేను పద్మనాయక గార్డెన్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి పద్మనాయక వెలమ సంఘం వాళ్ళ మహా బతుకమ్మ సెలబ్రేషన్స్కి వచ్చాను. నేను ఇలాగో వచ్చాను కదా, నాతో పాటు మీకు కూడా వీడియోలో ఈ సెలబ్రేషన్ని షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా తప్పకుండా చేయండి. ముందుగా అయితే మనం శారదా అమ్మవారిని దర్శించుకుందామండి. ప్రసన్నమైనటువంటి వదనంతో అమ్మవారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. మనల్ని చూసి నవ్వుతున్నట్టుగా ఉంది కదా అమ్మవారి విగ్రహం. ఇక్కడ చూస్తున్నారు కదా, కవితక్క తను పూజ చేసేసి నాకు కూడా పసుబొట్టు ఇచ్చేసిందండి. ఆ తర్వాత వీళ్ళ మహాబతుకమ్మ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నవధాన్యాలు, కలశం, గణపతి, గౌరీ అవన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా వీళ్ళు ఇక్కడ పూజలు అవి ఎవ్రీడే నిర్వహిస్తారంటండి. నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తారంటండి. ఆ తర్వాత డైలీ కూడా శాస్త్రోక్తంగా పూజలు అవి నిర్వహించేస్తారు. అమ్మవారికి రోజు రకరకాల నైవేద్యాలు నివేదించేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ ఇంకా పిల్లలు అన్ని రకాల సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మహాబతుకమ్మ సెలబ్రేషన్కి అందరూ కూడా సిద్ధమైపోతున్నారు. మహాబతుకమ్మ సెలబ్రేషన్ కోసం నిలువెత్తు బతుకమ్మను కూడా రెడీ చేసి పెట్టారు. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బతుకమ్మలను కూడా అందంగా రెడీ చేసి పెట్టేశారండి. ఎల్లో అండ్ మ్యారీగోల్డ్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నీ. వీళ్ళందరికీ కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి. వీళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు కదా. మరి బతుకమ్మ సెలబ్రేషన్ అంటే అలానే ఉంటుంది. ఆడవాళ్ళు చేసుకునేటటువంటి ఏకైక సెలబ్రేషన్ కదా. పూలతో సమానంగా ఇంకా ఆడవాళ్ళని కూడా పోలిస్తారు కదా, అందుకని వీళ్ళు కూడా ఇంత అందంగా రెడీ అయ్యారేమో మరి. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళ లేడీస్ అందరూ కూడా మామూలుగా మనం పాటలు పెట్టుకొని సెలబ్రేట్ చేయడమే కాకుండా వీళ్ళు చాలా చక్కగా అంటే చక్కగా పాటలు పాడతారంటండి. అయితే మనం ఈ వీడియోలో ఆ పాటలను కూడా షేర్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడిప్పుడే బతుకమ్మలు రెడీ అవుతున్నాయండి. శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దు, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీస్తా బామా నీళ్ళకు పోతే, తను చాలా బాగా పాట పాడింది కదా. ఇప్పుడు ఈ బతుకమ్మలని ముందుగా అమ్మవారి ముందు పెట్టేసి ఆ తర్వాత అమ్మవారిని ప్రార్థించేసుకొని అక్కడి నుంచి మహాబతుకమ్మ ఎక్కడైతే ఉంచారో అక్కడికి తీసుకొని వెళ్తున్నారండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆడపిల్లలు కూడా చాలా క్యూట్గా రెడీ అయ్యారండి. చూడండి, ఇక్కడ అందరు కూడా రకరకాల బ్యూటిఫుల్ కలర్స్లో బ్యూటిఫుల్ శారీస్ అండ్ డ్రెస్సెస్తో చాలా అంటే చాలా బాగున్నారు కదా. అయితే ముందుగా అయితే మహాబతుకమ్మ దగ్గరికి ఈ బతుకమ్మలని తీసుకొని వెళ్ళేసి అక్కడ ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందంటండి. వీళ్ళు 9 days కూడా
ఈ నైట్ టైంలో భోజనాలు అవి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారండి. ఎందుకంటే లేడీస్ అందరూ కూడా ఇక్కడే వచ్చేసి ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇంకా జెంట్స్ కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారండి. క్యూట్ బేబీని చూడండి, చాలా బాగుంది కదా. అయితే 9 days కూడా నైట్లో ఇక్కడే వీళ్ళు డిన్నర్ ప్రిపరేషన్ ఉంటుందంటండి. అయితే జెంట్స్ కూడా వస్తారు ఇక్కడికి. అయితే ఈ సెలబ్రేషన్ అనేది ఒక వైపున వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంకొక వైపున ఇంకా జెంట్స్ భోజనాలు అవి ఏర్పాట్లు చేసేస్తారండి. వీళ్ళ సెలబ్రేషన్ అయ్యేలోపు ఇంకా అక్కడ డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డిసిప్లిన్డ్గా జరుగుతుందండి సెలబ్రేషన్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇక మనం మహాబతుకమ్మను కూడా చూసేద్దామండి. చూస్తున్నారు కదా, నిలువెత్తు మహాబతుకమ్మ అనుకున్నాం కానీ ఇంకా చాలా హైట్లోనే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. మనీష్ అక్క ముందుగా జ్యోతిని వెలిగించేసి ఇంకా ఈ మహాబతుకమ్మ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తుందండి. ఇక్కడ వీళ్ళ వెల్మ సంఘం కమిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారండి. వీళ్ళంతా జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే అందరూ సైలెంట్గా చూస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ సెలబ్రేషన్ అయితే. ఆ తర్వాత హారతి కార్యక్రమం, బతుకమ్మని అందరు లేడీస్ కూడా పసుపు కుంకుమలతో అక్షింతలతో పూజించేసుకొని ఇంకా హారతి కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇక్కడ హారతి కార్యక్రమంలో కూడా వీళ్ళు హారతి పాటలు మామూలుగా రికార్డులో పెట్టుకోకుండా వీళ్ళు పాడతారంట. చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. అది కూడా చూద్దాం మనం ఈ వీడియోలో. ఇప్పుడు ఇక మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బతుకమ్మ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. చాలా అంటే చాలా అందమైన సాంగ్స్తో వీళ్ళు నృత్యాలు అవి చేస్తున్నారు. మనం ఇక్కడ ఆ సాంగ్స్ అయితే షేర్ చేయడానికి లేదండి, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. మనం ఒక అందమైన బతుకమ్మ పాట వింటూ ఉంటాం కదా ఎప్పుడు. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చిలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ కనులతో మాలోగిలి. ఆ అందమైనటువంటి పాటకు వీళ్ళు ఈ స్టెప్స్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. దానికి ఇంకా డీజే మ్యూజిక్ యాడ్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా ఉంది. విశాలమైనటువంటి గార్డెన్ కదా, పద్మనాయక గార్డెన్. ఆ గార్డెన్లో ఇంతమంది లేడీస్ ఆడపిల్లలందరూ కూడా ఒకే చోట చేరి ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే డెఫినెట్గా పండగ వాతావరణం అయితే నెలకొల్వాల్సిందే కదా, అలానే కూడా ఉందండి. చాలా అంటే చాలా గ్రాండ్ సెలబ్రేషన్ లాగా ఉందండి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా రెడీ అయ్యి స్టెప్స్ వేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి. అయితే ఇదేంటంటే మామూలుగా మనం వీళ్ళ డ్యాన్స్ని చూడగలుగుతాం వీడియోలో, ఆడియన్ ఇంకా అంటే వీళ్ళు చేస్తున్నటువంటి సాంగ్ని అయితే మనం షేర్ చేసుకోలేకపోతున్నాం. ఆ సాంగ్ కూడా షేర్ అయి ఉంటే చాలా అంటే చాలా బాగుండేది.
ఇక్కడ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా గారు ఉన్నారండి. అక్కని అడిగి మనం ఈ సెలబ్రేషన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. 9 days నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, మరి ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారా? ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం మనీషక్కని అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్క. నమస్తే. మీరు ఈ బతుకమ్మ ఏ రోజు స్టార్ట్ చేశారు? దాదాపు 3 సంవత్సరాల నుంచి బతుకమ్మ ప్రోగ్రామ్ ఇక్కడ పద్మనాయక వెల్మ సంఘం తరఫున ఇక్కడ జరపడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. 3 years. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ లోనే చేస్తారా ఎవ్రీ ఇయర్? లేదంటే ఇది సంఘం ఫంక్షన్ హాల్, మీ సంఘం ఫంక్షన్ హాల్. అందుకని అందరికి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ జరుపుతున్నాం. మరి ఎలా చేస్తారు, అంటే ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు? దాదాపు ఇక్కడ దేవి నవరాత్రులు శారదా దేవిని నిలబెట్టడం జరుగుతుంది. 9 రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు జరపబడతాయి. అందులో భాగంగా ఒక్క రోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. అంటే ఎవ్రీడే ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఎవ్రీడే చాలా మహిళలందరూ వచ్చేసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే బతుకమ్మ పేర్చుకొని పాటలు పాడడమే కాకుండా ఇంకా వేరే ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా? పిల్లలకి కానీ ఫ్యాన్సీ డ్రెస్ కానీ, పిల్లలకి డాన్స్ కాంపిటీషన్ కానీ, ఇక్కడ ఉన్న మహిళలకు కానీ అందరికి చాలా ఈ 9 రోజులు కూడా ఒక పండుగ వాతావరణం కనబడుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా గ్రాండ్ గా చేస్తారు తప్పకుండా. అయితే వీళ్ళు ఈ నవరాత్రులు అమావాస్య రోజు నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారంటండి. ఈ రోజుకి 9th డే. అయితే ఈ రోజు నిమజ్జనం చేస్తారంటే ఇప్పుడు మనకి అక్క చెప్పినట్టు మామూలుగా బతుకమ్మని పేర్చుకొని సాంగ్స్ పెట్టుకొని మామూలుగా అలా చేయడం కాకుండా పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ లేడీస్ కూడా గేమ్స్ అవి కండక్ట్ చేస్తారంట. అయితే నెక్స్ట్ ఇయర్ అయితే దీనికంటే గ్రాండ్ గా చేస్తామని చెప్తున్నారు. మనం నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళ వీడియోను మీకు షేర్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవ్వండి పద్మనాయక వెలమ సంఘంలో జరుపుకున్నటువంటి మహా బతుకమ్మ సెలబ్రేషన్ డీటెయిల్స్. మనీషా అక్క గారు అన్ని డీటెయిల్గా చెప్పేశారు. అయితే వీళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్తో పాటు కమ్మని ఫుడ్ని కూడా ఆఫర్ చేశారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను తిన్నాను కూడా. ఇంకా మీకు ఈ మెనూని కూడా షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే కోవా అప్పాలు చేశారండి. మామూలుగా మనం తెలంగాణ లాంగ్వేజ్లో అయితే వీటిని బూరెలు అంటామండి. కోవా అప్పాలతో పాటు మంచి కమ్మనైన నెయ్యిని కూడా ఆఫర్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ స్పెషల్ అయినటువంటి పప్పు చారు, వంకాయ కర్రీ, వాటితో పాటు అన్నం, పులిహోర, ఇంకా చివర్లో కమ్మని పెరుగును కూడా పెట్టేశారండి. చాలా అంటే చాలా బాగుంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది కదా. ఇంకా ఆ అన్నదానాన్ని కూడా వీళ్ళు ఆఫర్ చేసేసారు. ఇదండి పద్మనాయక వెలమ సంఘంలో జరిగినటువంటి మహా బతుకమ్మ సెలబ్రేషన్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ ఏరియాలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.